హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1ని మ్యాట్రిక్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ ద ఫాలోయింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. ఇక్కడ వాళ్ళు ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్ని మనము క్రామర్స్ రూల్ ద్వారా సాల్వ్ చేయమని చెప్తున్నారు. సో గివెన్ ఈక్వేషన్స్ ఇక్కడ ఏంటంటే 3x + 4y + 4y + 5z = 18, అలాగే 2x - y + 8z = 13, అలాగే 5x - 2y + 7z = 20. Okay, the matrix form of above equations are, ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వేషన్స్ యొక్క మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటంటే AX = D. ఇక్కడ ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏ ఏంటంటే A ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 3, y యొక్క కోఎఫిషియంట్ 4, అలాగే z యొక్క కోఎఫిషియంట్ 5, అలాగే x యొక్క కోఎఫిషియంట్ 2, y యొక్క కోఎఫిషియంట్ -1, z యొక్క కోఎఫిషియంట్ 8, అలాగే నెక్స్ట్ వన్ 5 - 2 7. ఓకే, ఇది ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ x అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. అంటే ఏంటంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ x = వేరియబుల్ మ్యాట్రిక్స్ x, y, z. ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయంటే x, y, z. సో అందుకని వేరియబుల్ మ్యాట్రిక్స్లో x, y, z రీప్లేస్ చేసిన. అలాగే నెక్స్ట్ వన్ D = కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటంటే 18, 13, 20. D = by solving Cramer's rule. ఇక్కడ క్రామర్స్ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేద్దాము. వీటిని నేను ఇప్పుడు డెల్టాతో డినోట్ చేస్తున్నా. ఫస్ట్ దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే 3, 4, 5, అలాగే 2 - 1 8, అలాగే 5 - 2 7. ఓకే, ఇప్పుడు వీటి యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయడంలో ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు నేను 3 రాస్తున్నాను. 3 రాసేటప్పుడు 3 ప్రజెంట్ అయిన రోని కాలమ్ ఎలిమినేట్ చేస్తూ ఈ మిగతా 4 టర్మ్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 1 × 7 -7 -1 × 7, అలాగే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ చేసినాక నెక్స్ట్ మైనస్ సైన్ తోటి అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్కి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. 2 × 8 = 16, అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, -(-) +16. అలాగే నెక్స్ట్ ఇక్కడ సైన్ చేంజ్ అవుద్ది, -4 × 4 ప్రజెంట్ అయిన రోని కాలమ్ ఎలిమినేట్ చేస్తూ 2 × 7 = 14, అలాగే -5 × 8 = 40, అలాగే నెక్స్ట్ 5 ప్రజెంట్ అయిన రోని కాలమ్ ఎలిమినేట్ చేస్తూ 2 × 2 = 4, -4, అలాగే 5 × 1 = 5. ఇక్కడ మైనస్ అనే సైన్ ఉంటుంది. 5 × 1 = 5, ఇక్కడ -1 ఉంది కాబట్టి -(-) +5. ఓకే, డన్. ఇప్పుడు 3 × -7 + 16 ఎంత అంటే +9, -4, అలాగే 40 - 14 ఎంత అంటే 6, 3 26, 26, అలాగే +5 × -4 + 5 +1. ఓకే, అలాగే నెక్స్ట్ స్టెప్లో 3 × 9 = 27, -26 × 4 ఎంత అంటే 4 × 6 = 24, 4 × 2 = 8, +2 10 104. ఇక్కడ -26. ఓకే, అంటే +104. ఇక్కడ ఏంటంటే -14 + 40 ఎంత అంటే -26, -(-) +104 +5. ఓకే, ఇప్పుడు 104 + 27
ప్లస్ 5 ఇక్కడ ఎంత అంటే 5 5 + 4 9 + 7 16 అలాగే 2 + 1 3 1 * 136 ఓకే. ఇక్కడ డెల్టా ఈక్వల్ టు 136 ఓకే మనకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను క్రామర్స్ రూల్లో ఇప్పుడు నాకు డెల్టా 1 కావాలి. డెల్టా 1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఈ ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తూ ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి అలాగే ఇప్పుడు మనకు వచ్చిన డెల్టా 1ని డెల్టాతో డివైడ్ చేసి మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇదే విధంగా మనకు 3 వాల్యూస్ వస్తాయి. డెల్టా 2 డెల్టా 3 సాల్వ్ చేసినాక ఈ వాల్యూస్ అని మనము XYZలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ రైట్ సైడ్ వాల్యూ వచ్చేస్తుంది అన్నట్టు ఓకే. డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 1 ఈక్వల్ టు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తూ ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. 18 13 20 4 -1 -2 5 8 7 ఓకే డన్. ఇప్పుడు వీటి యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయడంలో 18 ఇక్కడ -7 ప్లస్ 2 8 16 ఓకే డన్. అలాగే -4 × 13 7 ప్రజెంట్ అండ్ రోని కాలమ్ ఎలిమినేట్ చేస్తే 13 7 91 20 × 8 160 అలాగే ప్లస్ 5 × 13 2 26 -20 × 1 20 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 20 -× ప్లస్ ఓకే డన్. 18 × 9 -4 × 160 -91 ఎంత అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9 5 అంటే 6 69 ఓకే 69 -69 అది కూడా. అలాగే నెక్స్ట్ 5 × ఇక్కడ -26 + 20 ఎంత అంటే -6 ఓకే డన్. 18 9 162 18 × 9 8 9 72 9 1 9 + 7 62 162 కరెక్ట్ 162 అలాగే -× ప్లస్ 69 × 4 అంటే 9 4 36 అలాగే 6 4 24 25 26 27 276 అలాగే 6 5 30 ఓకే డన్. ఇప్పుడు 276 + 162 = 8 13 అలాగే 4 438 - 30 ఎంత అంటే 804 అంటే 408 + 408 408 ఇక్కడ ఏంటి డెల్టా 1 ఈక్వల్ టు ఓకే డన్. ఇప్పుడు డెల్టా 2 ఈక్వల్ టు వీటి యొక్క డేటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను 5 3 2 5. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కాలమ్ ఎలిమినేట్ చేస్తూ ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ 18 13 20 అలాగే 5 8 7 ఓకే డన్. ఇప్పుడు వీటి యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 ఓకే డన్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. 13 7 91 13 7 91 -160 20 2 8 16 160 -18 × ఇక్కడ ఎంత అంటే 2 7 14 అలాగే 5 8 40 5 8 40 ఓకే డన్ ప్లస్ 5 × 2 2 4 అంటే 40 13 5 65 ఓకే డన్. ఇప్పుడు హ్యాండిల్ డ్రాప్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే 3 × 91 అంటే ఇక్కడ -69 18 × ఇప్పుడు ఎంత 40 14 కదా 6 3 అంటే 3 - 1 అంటే 26 -26 అలాగే ఇక్కడ 5 × +25 సారీ -25 ఓకే. ఇప్పుడు 69 × 3 69 × 3 9 3 27 6 3 18 6 3 18 19 20 6 3 18 19 20 207 అంటే ఇక్కడ -207 -207
అలాగే 18 into 26, 18 into 26 అంటే 8 6 48, 6 1 6, 6 plus 4 10, అలాగే 8 2 16, అలాగే 2 1 2 plus 1 3 అంటే 8 6 4 468 plus 468 plus 125 25 అయితే 125 అంటే ఇక్కడ ఎంత అంటే -207 -125 -207 -125 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ సారీ 7 12 3 3 322 -322 ఇప్పుడు 468 కదా 468 లకి 322ని తీసేస్తే మనకు 6 అలాగే 6 - 3 3 4 - 1 4 - 3 1 ఓకే అంటే ప్లస్ 136 వస్తుంది ఓకే ఇక్కడ ఏంటంటే డెల్టా 2 ఈక్వల్ టు డెట్ ఆఫ్ 136 ఓకే డన్ ఓకే అలాగే ఇప్పుడు డెల్టా 3 ఏంటంటే ఇప్పుడు 3 2 5 4 -1 -2 ఇప్పుడు థర్డ్ కాలం ఎలిమినేట్ చేస్తూ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని రాస్తున్నాను 18 13 20 ఓకేనా ఇప్పుడు ఏంటంటే వీటి యొక్క డెట్ 3 ఇంటూ -1 into 20 -20 అలాగే ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది క్రాస్ ప్రోడక్ట్ చేసిన మైనస్ సైన్ వస్తుంది 13 to the 26 ఇక్కడ -2 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26 ఓకేనా ఇప్పుడు -4 ఇంటూ ప్రజెంట్ అయిన రోని కాలమ్ ఎలిమినేట్ చేస్తూ 2 2s are 4 అంటే 40 13 5 is 65 40 -65 40 -65 ప్లస్ 18 ఇంటూ ప్రజెంట్ అయిన రోని కాలమ్ ఎలిమినేట్ చేస్తూ 2 2s are 4 -4 ప్లస్ 5 ఓకే ఓకే డన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3 ఇంటూ 20 -20 ప్లస్ 6 సారీ -20 ప్లస్ 26 ప్లస్ 6 అలాగే 4 ఇంటూ 40 -65 ఎంత అంటే -25 ఓకేనా అలాగే ఇక్కడ 18 -4 ప్లస్ 5 ప్లస్ 1 ఓకేనా ఇప్పుడు ఏంటంటే 6 3s are 18 అలాగే 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 5s are 100 అలాగే ప్లస్ 18 ఓకేనా ఇక్కడ 100 18 ప్లస్ 18 ఎంత అంటే 8 ప్లస్ 8 16 అలాగే 1 2 3 36 136 ఓకే డన్ డెల్టా 3 ఈక్వల్ టు 136 ఓకే ఇప్పుడు ఏంటంటే డెల్టా ఈక్వల్ టు 136 ఓకే డన్ ఇప్పుడు మనకు ఫస్ట్ నేను ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఏంటంటే డెల్టా 1 బై డెల్టా అలాగే y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా ఓకే డన్ ఇప్పుడు నాకు వచ్చిన డెల్టా 1 ఎంత అంటే ఇక్కడ డెల్టా 1 408 బై డెల్టా ఎంత అంటే 136 అలాగే డెల్టా 2 ఎంత అంటే డెల్టా 2 ఇక్కడ 136 వచ్చింది బై డెల్టా 136 అలాగే డెల్టా 3 ఈక్వల్ టు 136 బై డెల్టా 136 ఓకే డన్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 136 1s 136 3s బోత్ 1 క్యాన్సిల్ ఇది కూడా 1 ఓకే డన్ ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చిన x వాల్యూ y వాల్యూ z వాల్యూ x ఈక్వల్ టు 1 ఓకే ఇప్పుడు వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏంటంటే వచ్చిన వేరియబుల్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఇక్కడ x ఎంత అంటే 3 1 1 సో ఈ మ్యాట్రిక్స్ని నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను 3 ఇంటూ 3 అలాగే 4 ఇంటూ y వాల్యూ 1 అలాగే 5 ఇంటూ z వాల్యూ కూడా 1 ఈక్వల్ టు 18 నాకు రైట్ సైడ్ 18 వస్తుందా లేదా చూస్తాను 3 3s are 9 ప్లస్ 4 అలాగే 5 1s are 5 కాబట్టి ప్లస్ 5 ఈక్వల్ టు 9 ప్లస్ 4 13 ప్లస్ 5 18 ఓకే ఇప్పుడు నాకు రైట్ సైడ్ వాల్యూ కూడా వచ్చింది అంటే నేను చేసిన ప్రాబ్లం రైట్ ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరగలేదు ఓకే
ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.